కేసీఆర్ డిసెంబర్ 2వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని, కేంద్ర మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 1,07,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచే ఆలోచన అనేది లేదని స్పష్టం చేశారు. బీఎస్సీ సమావేశం. నేడు తెలంగాణ బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాలలో అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. వాయిదా పడ్డ మండలి సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న శాసన మండలి సమావేశాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. శిల్పారామం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. నిర్మాణ స్థలంలో ఉంచిన సామాగ్రికి నిప్పంటుకుంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 4 ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. శబరిమలై భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 132 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 5 నుంచి జనవరి 15 వరకు నడవనున్నాయి. ఏపీ, తెలంగాణలోని వివిధ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లంకు ఈ రైళ్ల సదుపాయం ఉంటుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఉంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన భక్తులకు 5 గంటల సమయం పడుతుంది.